కి స్వాగతం. శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలము జొన్నవాడలోని శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వరదరాజస్వామి దేవాలయం చైర్మన్ పిల్లెల్ల సాగర్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఉభయకర్తలుగా సింగిర మధు, సింగిర సుమతి, సింగిర రాము, వెంకట పద్మావతి వ్యవహరించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి జొన్నవాడ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా దేవాలయ చైర్మన్ పిల్లెల్ల సాగర్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా వరదరాజస్వామి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు సీతారామ కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. ఈ సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. అనంతరము అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈరోజు రాత్రి గ్రామోత్సవము జరుగుతుందన్నారు. ఈ గ్రామోత్సవానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతారామ కళ్యాణ మహోత్సవము ఉపాధ్యాయులు సింగర మధు, సింగర సుమతి, సింగరాని రాము, సింగర వెంకటరమణ, పద్మావతి, శంకరయ్య, తంబి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ జొన్నవాడ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి దేవస్థానం నందు గత 4 సంవత్సరములుగా శ్రీరామనవమి సందర్భముగా శ్రీ సీతమ్మ వారికి, రాముల వారికి అత్యంత వైభవంగా ఈ యొక్క రాముల వారి కళ్యాణం జరుపుకుంటూ ఆనవాయితీగా వస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, గ్రామ పెద్దలు అందరూ సహకరించి గ్రామం యొక్క గుడి కనుక ఈ యొక్క గుడిలో ఈ శ్రీరామనవమి మహోత్సవం చేసుకోవడం ఎంతో సంతోషదాయకం. ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత వైభవంగా జరిగింది. ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా ఈ యొక్క కార్యక్రమం సాయంత్రం శ్రీ సీతారాముల వారు గ్రామ పురోహితుల్లో గ్రామం చుట్టూ ఉత్సవం జరుపుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతున్న ఆనవాయితీగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీయుత మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారి ఆశీస్సులతో మొదలు పెట్టడం జరిగింది గత 4 సంవత్సరంలో. అదే పరంపరలో అత్యద్భుతంగా దినదానాభివృద్ధిగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంటున్నాం. ఈ సంవత్సరం కూడా అత్యద్భుతంగా
అన్నదాన కార్యక్రమం ఎంతోమంది ఒక 1200 మంది 1300 మంది అన్నదాన కార్యక్రమం జరిగింది. ఎంతోమంది వారి సంతోషానికి మేము ఆనందిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో పెద్దలు గ్రామస్తులు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. సింగిరి మధు, సింగిరి సుమతి, జొన్నవాడ గ్రామం మాది. గత 4 సంవత్సరాల నుంచి జొన్నవాడ శ్రీ వరదరాజ స్వామి శ్రీదేవి భూదేవి ఆలయంలో గత 4 సంవత్సరాల నుండి రాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. ఈ రోజు రాముల వారి కళ్యాణంలో అత్యంత వైభవంగా భక్తులు కూడా అత్యధికంగా పాల్గొన్నారు. అన్నదాన ప్రసాద వితరణ కూడా బాగా పాల్గొని అన్నదాన ప్రసాదం స్వీకరించి సాయంకాలం గ్రామోత్సవం బాగా వైభవంగా జరుగును. ముందు కూడా రేపు సంవత్సరం కూడా ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని రాముల వారిని ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. 4 సంవత్సరాల నుంచి మా ఊరు గ్రామోత్సవంలో శ్రీదేవి భూదేవి వరదరాజ సమేతంగా రాముల వారి కళ్యాణ 10 సంవత్సరం చేయిస్తున్నాం. ఇది 4వ సంవత్సరం. అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందుకు సహకరించిన మా ఊరి గ్రామస్తులు, నేను మా అన్న అన్నదమ్ములు ఇద్దరమి కలిసి చేస్తున్నాము. అట్లాగే అన్నదాన ప్రసాదాలు, సాయంత్రం గ్రామోత్సవం అన్ని విధాలుగా సహకరించుకొని మేము 10 సంవత్సరము ఇదే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అన్నదాన కార్యక్రమం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం మళ్ళా ఇదే వరదరాజ స్వామికి శ్రీరామనవమి తరఫున గ్రామోత్సవం కూడా జరుపుతున్నాము. ఈ సంవత్సరం ఇంకా అత్యధికంగా జనాలు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించగా ఉన్నారు. మామూలుగా 10 సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కూడా ఇంకా జనాభా వచ్చి మా కళ్యాణాన్ని వీక్షించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం.